ఇల్లు ఇల్లాలు ఈరోజు ఎపిసోడ్. నిన్నటి ఎపిసోడ్లో చూసినట్టయితే చందు వల్లి గురించి నిజం ధీరజ్కి చెప్పడం, ఆ సేటు రామరాజుకి సాగర్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇవాల్టి ఎపిసోడ్లో భాగ్యం అనుకున్నట్లు రామరాజు ఇంట్లో మంటలు మొదలవుతాయా? ఆ మంటలతో భాగ్యం ఇడ్లీ బాబాయ్ చలి కాచుకుంటారో లేదో ఇప్పుడైతే చూద్దాం. ఇటు ప్రేమ జరిగిన సంఘటన గురించి అయితే బాధపడుతుంది. ధీరజ్ అయితే మాట్లాడటానికి వస్తాడు, కానీ మాట్లాడలేక ప్రేమ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేక వెనకాల నుండి అయితే బాధగా హక్ చేసుకొని ప్రేమ నాతో మాట్లాడవా అని అంటాడు. నువ్వు ఏంటో నాకు తెలుసు, ఎంత మంచిదానివో నాకు తెలుసు, కానీ మా కుటుంబం మీద ఉన్న పగ, నా చెల్లెలి మీద ఉన్న ప్రేమ నీ మాటలు వినే అవకాశాన్ని, నమ్మే పరిస్థితిని నాకు ఇవ్వలేదు. మా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నిజంగా నువ్వు మీ అన్నయ్యతో చేతులు కలిపావేమో, మా అందరి భవిష్యత్తుని బలి చేసావేమో అని నిన్ను అపార్థం చేసుకున్నాను. నా మాటలతో నిన్ను హింసించి, నా కోపంతో నిన్ను ద్వేషించి క్షమించరాని తప్పు చేశాను. అందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. అయినా నీ తప్పు లేకపోతే నువ్వు గట్టిగా మాట్లాడతావు కదా, తేడా వస్తే నన్ను కొడతావు కదా, మరి ఈ విషయంలో నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఒరే ఈడియట్, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని గట్టిగా ఎందుకు మాట్లాడలేదు అని అంటాడు. అప్పుడు ప్రేమ, నేను తప్పు చేయలేదు అని చెప్పాలి అంటే మీ పెద్ద వదిన దోషి అని చెప్పాలి. అలా చెప్పి వాళ్ళ కాపురాన్ని కూల్చనా? అయినా ఒకరు దోషి అని చెప్పిన తరువాత నువ్వు నన్ను నమ్మితే ఇక నీకు నా మీద ఉన్న నమ్మకానికి అర్థమేముందిరా? అయినా ప్రపంచం అంతా నన్ను అపార్థం చేసుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకొని నువ్వు నా పక్కన నిలబడతావు అనుకున్నాను. అలాంటిది నువ్వు నన్ను అపార్థం చేసుకుని ద్వేషిస్తూ ఉంటే ఇక నేను ఎలా చెప్పను? చెప్పుకోవడం కాదు కదా, అసలు నా మాట వినే అవకాశం నువ్వు నాకు ఇచ్చావా అని చెప్పి అంటుంది. అప్పుడు ధీరజ్, చెప్పాను కదా, నా కళ్ళు గుడ్డిగా మూసుకుపోయాయి, అందుకే ఒక మూర్ఖుడిలా బిహేవ్ చేశాను. అయినా నేను నీ మాట వినకుండా ఫూల్ లాగా బిహేవ్ చేస్తుంటే నన్ను అలా వదిలేస్తావా? తిట్టి చెప్పాలి, అవసరమైతే కొట్టి చెప్పాలి, అంతేకాని నువ్వు చేయని తప్పుకి నీలో నువ్వే బాధపడతావా? ఎందుకు? నువ్వు తప్పు చేయనప్పుడు నేను తిడితే నువ్వు ఎందుకు పడ్డావు? నీకు ఏ పాపం తెలియనప్పుడు నువ్వు ఎందుకు భరించావు? చీచీ అని నేను నిన్ను దారుణంగా అసహించుకుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఓర్చుకున్నావు? ఇన్ని మాటలు పడుతూ, ఇన్ని అవమానాలు పడుతూ నేను వీడి దగ్గర ఎందుకు ఉండాలి అని ఎందుకు అనుకోలేదు అంటాడు. అప్పుడు ప్రేమ బాధగా, ఎందుకంటే నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదరా, కోపం చూపించావు అని వెళ్ళిపోవటానికి నువ్వు కేవలం నా మెడలో తాళి కట్టిన భర్తవే కాదురా, నా ప్రాణానివి. మరి నా ప్రాణాన్ని వదిలేసి ఎలా వెళ్ళగలను అంటుంది. అప్పుడు ధీరజ్, నువ్వు గనక వెళ్ళిపోయి ఉంటే అది నేను జీవితాంతం సరిదిద్దుకోలేని తప్పు అయ్యేది అని, ఏ గయ్యాళి గంగమ్మ, నన్ను క్షమిస్తావా అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ, లేదురా, మన మధ్య క్షమాపణ అడిగేందుకు చోటు లేనంత ప్రేమిస్తాను అని అంటుంది. దానితో ధీరజ్, ఒసే రాక్షసి, ఇక నుంచి నీ కళ్ళలో నీళ్ళంటూ వస్తే అవి సంతోషంతో తప్ప బాధతో రానివ్వను అని అంటాడు. అయితే వాళ్ళిద్దరి మధ్యలో అపార్థాలైతే తొలగిపోతాయి. అయితే ఇటు రామరాజు సేటు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. సాగర్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో సాగర్ హ్యాపీగా బట్టలు అయితే తీసుకుని ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిలుస్తుంటాడు. అప్పుడు తిరుపతి, ఏంటి అల్లుడు పిచ్చ హ్యాపీగా ఉన్నావు అని అంటాడు. దానితో సాగర్, అవును మామ, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అంటాడు. అక్కడ ఉన్న నర్మదా కవర్స్ అన్నీ ఏంటి అని అడుగుతుంది. దానికి సాగర్, ఈరోజు నేను ఫస్ట్ శాలరీ తీసుకున్నా అంటాడు. అప్పుడు అందరూ హ్యాపీ అవుతారు. అందుకే అందరికీ బట్టలు తెచ్చా అని, ఫస్ట్ నా ముద్దల చెల్లెలి నుంచి స్టార్ట్ చేస్తా అని అమూల్యకైతే డ్రెస్ ఇస్తాడు. ఆ తరువాత తిరుపతికి, మామ నువ్వు పెద్దోడివి కదా అని బట్టలు ఇవ్వబోతుంటే, అప్పుడు ముందు నీ భార్యకి ఇవ్వరా, మీ అందరికీ పెళ్ళిళ్ళు అయితే అయిపోయాయి, కానీ మీ భార్యలను ఎలా సంతోషపెట్టాలో ఇంతవరకు తెలియదు అని, టూ బ్యాడ్ అని ముందు నీ భార్యకు ఇవ్వు అని అంటాడు. అప్పుడు సాగర్ నర్మదకి చీర ఇచ్చి, నర్మదా, నీకు నేను ఇస్తున్న ఇది మొదటి చీర అని అంటాడు. శారీ ఇచ్చి, శారీ కూడా నీ అంత అందంగా ఉంటుంది అంటాడు. అప్పుడు తిరుపతి, మామ, ఒరే అల్లుడు, నువ్వు మామూలు బిస్కెట్ రాజావి కాదురా, ఎవరైనా పిల్లను పడేయటానికి ఫ్లట్టింగ్ చేస్తారు, కానీ నువ్వు పెళ్ళి అయ్యాక కూడా ఫ్లట్టింగ్ చేస్తున్నావు అంటే నువ్వు మామూలోడివి కాదురా అని అంటే, సర్లే మామ, నువ్వు బాధపడుకు, నీకు కూడా తీసుకొచ్చా అని బట్టలు ఇస్తాడు. అప్పుడు తిరుపతి, ఏరా, మరి మీ అత్తకి తీసుకురాలేదా అని అంటాడు. అప్పుడు అందరూ షాక్ అవుతారు. సాగర్, ఎవరికి మామ, నర్మద వాళ్ళ అమ్మక అని అంటాడు. దానితో తిరుపతి కంగారు పడి, కాదురా, నాకు పెళ్ళైతే రేపు నీకు అత్త వస్తుంది కదా, మరి నీ ఫస్ట్ శాలరీలో మీ అత్తకి కూడా తీసుకోవాలి కదరా నువ్వు అని అంటాడు. ఈ మధ్యలో ధీరజ్, మామ ఆశాజీవి అని చెప్పడానికి నువ్వు బెస్ట్ ఎగ్జాంపుల్ అని
జరగదు అని తెలిసి కూడా ఆశపడుతున్నావు చూడు అని నువ్వు నిజంగా గ్రేట్ మామ అంటాడు. అప్పుడు తిరుపతి బాధగా అరే పదే పదే జరగదు అనే మాట అనకండిరా, పైన తదాస్తు దేవతలు ఉంటారు, పుసుక్కున తదాస్తు అంటే సరదా తీరిపోద్ది అని అంటే అందరూ నవ్వుకుంటారు. దాని తర్వాత సాగర్ ఒరే పెద్దోడా తీసుకోరా అని అంటాడు. అప్పుడు చందు ఆలోచిస్తూ ఉంటే సాగర్ అరే పెద్దోడా నువ్వు పెద్దన్నయ్యగా నువ్వు నాకు ఎప్పుడూ ఇవ్వడమే తప్ప ఒక తమ్ముడిలా నీకు నేను ఏమీ ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇస్తున్నా, హ్యాపీగా తీసుకోరా అంటాడు. ధీరజ్ నర్మదకి ఇచ్చి అమూల్యకి చీర ఇచ్చి అమ్మకి జాగ్రత్తగా పెట్టు అంటాడు. అరే ఇది నాన్న కోసం తీసుకొచ్చా బాగుందా అని చూపిస్తూ నాన్న ఎక్కడున్నారు అని రామరాజు దగ్గరికి అయితే వెళ్ళి నాన్న నాకు ఫస్ట్ శాలరీ వచ్చింది, అందరికీ బట్టలు తెచ్చాను, మీకు వైట్ అంటే ఇష్టం కదా అందుకే మీకు కూడా వైట్ తెచ్చాను, మీరు హ్యాపీగా తీసుకుంటే నాకు అంతకంటే సంతోషం మరొకటి ఉండదు నాన్న అని తీసుకోండి నాన్న అని అంటాడు. రామరాజు తీసుకోకపోతే నాన్న ప్లీజ్ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం మీకు బట్టలు కొన్నాను, జరిగిన విషయాలు మనసులో పెట్టుకోకుండా సంతోషంగా తీసుకోండి నాన్న అని అంటాడు. అప్పుడు కోపంగా ఉన్న రామరాజు ఒరేయ్ నువ్వు నా సంతోషాన్ని నిజంగా కోరుకునే వాడివే అయితే అతను వచ్చి నన్ను నడివీధిలో అడిగే పరిస్థితిని నువ్వు నాకు తీసుకురావురా అని అంటాడు. నడివీధిలో అడిగాడా ఎవరు నాన్న అంటాడు సాగర్. అప్పుడు రామరాజు నువ్వు ఏ షాపులో అయితే నీ భార్య నగలు తాకట్టు పెట్టి 20 లక్షలు తీసుకున్నావో ఆ షాపు అతను అంటాడు. అప్పుడు అందరూ షాక్ అవుతారు. అప్పుడు సాగర్ కంగారు పడుతూ అప్పుడు రామరాజు నువ్వు నెల నెల వడ్డీ కడతానని ఎవరికైతే మాట ఇచ్చావో అతనురా నెల దాటినా సరే నువ్వు ఇంకా వడ్డీ కట్టకుండా తప్పించుకుంటున్నావే అతను అంటాడు. అప్పుడు సాగర్ ఆ సంగతి నాకు వదిలేయండి నాన్న, నేను చూసుకుంటాను, దాని గురించి మీరు అస్సలు పట్టించుకోవద్దు అని ఫస్ట్ మీరు ఈ బట్టలు తీసుకోండి నాన్న అని అంటాడు. దానికి రామరాజు చూసుకోవడం అంటే ఎలా చూసుకుంటావురా అంటాడు. దానితో సాగర్ ఆ వడ్డీ ఏదో నేను కడతా నాన్న అంటాడు. ఎలా కడతావురా అని రామరాజు సాగర్ని అరుస్తూ నీకు వచ్చే శాలరీ ఎంత, అతనికి కట్టే వడ్డీ ఎంత, అరే 20 లక్షల రూపాయలు నీ జీవితంలో కట్టగలవారా అంటే నాన్న ఏదోలా కడతాను అంటాడు. ఏదోలా కడతాను అంటే వనజ వాళ్ళ డబ్బు కొట్టేసినట్టు ఆఫీసులో డబ్బు కొట్టేస్తావా అంటాడు. దానితో సాగర్ నాకు ఫస్ట్ శాలరీ వచ్చిందనే ఆనందంతో అందరికీ బట్టలు తెచ్చాను, నాకు ఆనందం లేకుండా పాత విషయాలు తవ్వి నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు అని అంటాడు. అప్పుడు రామరాజు ఉన్న విషయం అడుగుతుంటే బాధపడుతున్నావు అని బాధ పెడుతున్నా అంటావేంటురా, ఆ సేటు నన్ను నడి రోడ్డు మీద ఆపి మీ రెండవ కొడుకు నా వడ్డీ కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది, ఎంత అవమానంగా ఉంటుందిరా. ఇప్పుడు నీకు వచ్చిన శాలరీ మొత్తం పెట్టి బట్టలు తెచ్చావు, వాడికి ఏం కడతావు, వాడు ఇంటికి వచ్చి నిలదీసేలా చేసి నా పరువు రోడ్డు మీద పెడతావా అంటాడు. అప్పుడు సాగర్ కోపంగా అబ్బా నాన్న ఆ డబ్బు గురించి నాకు వదిలేయండి, ఎందుకు పదే పదే ఆ విషయాన్ని మాట్లాడి నన్ను హింసిస్తారు అంటాడు. అప్పుడు రామరాజు కోపంతో చెయ్యెత్తుతాడు. నర్మద అందరూ షాక్ అవుతారు. రామరాజు నేను నిన్ను హింసిస్తున్నానా, ఆ మాట అనడానికి సిగ్గులేదారా నీకు, అరే నేను నిన్ను హింసించడం కాదురా, నువ్వే అడుగడుగునా నా పరువు తీస్తున్నావు, ఆ రోజు వనజ వాళ్ళ దగ్గర, మొన్న నీకు ఉద్యోగం వచ్చిందని పార్టీ దగ్గర, ఇప్పుడు ఈ సేటు దగ్గర అని నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుందిరా. ఒకవైపు నన్ను నలుగురిలో తలదించుకునేలా చేస్తూ మరోవైపు బట్టలు తెచ్చాను నాన్న తీసుకొని సంతోషంగా ఉండండి అని ఎలా అనగలుగుతున్నావురా, నీకు సిగ్గుగా లేదా, కన్న తండ్రిని తలదించుకునేలా చేస్తున్నానని పశ్చాత్తాపం కూడా లేదురా అని అంటాడు. అప్పుడు సాగర్ బాధగా మారరు నాన్న, మీరు ఈ జన్మలో మారరు, ఎంతసేపు పరువు మర్యాద అని వేలాడుతూ ఉండటమే తప్ప కన్నబిడ్డల సంతోషం గురించి ఆలోచించరు, కన్నబిడ్డలని సంతోషంగా ఎలా ఉంచాలో మీకు తెలియదు నాన్న అంటాడు. అప్పుడు రామరాజు ఏంటిరా అన్నావు, కన్నబిడ్డలని ఎలా సంతోషంగా ఉంచాలో నాకు తెలియదా అంటే నువ్వు పాపపు సొమ్ముతో తీసుకుని వచ్చిన బట్టలు తీసుకుంటే మంచి తండ్రినా, నువ్వు దొంగతారిలో డబ్బులతో ఉద్యోగం కొనుక్కోవడం తప్పు, ఆ డబ్బుతో తినే తిండి రక్తపు కూడుతో సమానం రా అని ఒక మంచి మాట చెప్తే మాత్రం నేను చెడ్డ తండ్రినా, పిల్లల్ని అర్థం చేసుకోలేని తండ్రినా అని అంటాడు. అప్పుడు సాగర్ కన్నీళ్లతో నాన్న మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, అంతే తప్ప నా ఉద్యోగం గురించి పదే పదే మాట్లాడకండి అని అంటాడు.
అప్పుడు రామరాజు ఏంటిరా తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదా? అరే ఈ బట్టలు నా ఇంట్లో కనపడితే నువ్వు దొంగతనంగా ఉద్యోగం కొనుక్కున్న విషయం, నువ్వు నీ భార్య నగలు తాకట్టు పెట్టిన విషయం, పాపపు సంపాదనతో నువ్వు ఈ బట్టలు కొన్న విషయం నాకు గుర్తొస్తూనే ఉంటుందిరా. నిజాయితీ లేని మనుషులే కాదు, పాపపు సొమ్ముతో కొన్న బట్టలు కూడా నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని ఇలా ఈరా అని అందరి బట్టలు అయితే తగలెట్టేస్తాడు. అందరూ బాధపడతారు. అప్పుడు సాగర్ కోపంగా వచ్చి బట్టలు అయితే సర్దుతూ ఉంటాడు. నర్మద ఏంటి సాగర్ ఏం చేస్తున్నావు అంటుంది. అప్పుడు సాగర్ వినలేదా ఇందాక ఆ పెద్దరాయుడు ఏమన్నారో? పాపపు సొమ్ముతో తెచ్చిన బట్టలే కాదు, నిజాయితీ లేని మనుషులు కూడా నా ఇంట్లో ఉండటానికి చోటు లేదు అని అన్నారు కదా. అంటే ఆ ఇంట్లో నుండి బయటకు వెళ్ళరా వెధవా అనే కదా అర్థం అని అంటాడు. అప్పుడు నర్మద అరే సాగర్, మావయ్య అలా ఎందుకు అన్నారో, ఆ మాటలు వెనక ఆయన మనసులో ఎంత బాధ ఉంది అని అర్థం చేసుకోకుండా చిన్నపిల్లాడిలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటావేంటి? అర్థం లేకుండా మాట్లాడతావేంటి సాగర్ అని అంటుంది. ఆయన మనసులో బాగుంది బాధ కాదు, ఆయన మాటే నెగ్గాలి అనే పంతం. ఈ జన్మలో ఆయనకి పిల్లల మనసుల్ని అర్థం చేసుకోవడం చేత కాదు. అందుకే నేను సంతోషంగా తీసుకొచ్చిన బట్టలు తగలెట్టేశారు. బ్రతికినంతకాలం నేను దొంగతనంగా ఉద్యోగం కొన్నానని, పాపపు సొమ్ముతో బ్రతుకుతున్నాను అని ఆయన నన్ను జీవితాంతం అవమానిస్తూనే ఉంటారు. అందుకే నేను ఈ కొంపలో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేను. వెళ్దాం పద అంటాడు. అదే అరే సాగర్ ఆగు అని ఆపినందుకు సాగర్ అయితే నర్మద మీద చెయ్యి ఎత్తుతాడు. అప్పుడు నర్మద ఏంటి కొడతావా? కొట్టు సాగర్ కొట్టు అంటుంది. అప్పుడు సాగర్ నువ్వు ఆ రోజు కూడా ఇంతే, ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ తీసుకొచ్చి ఈ నరకంలో పడేశావు. ఈసారి అడ్డుపడ్డావంటే ఆపావంటే బాగుండదు, నోరు మూసుకొని నడువు అంటాడు. అప్పుడు నర్మద సాగర్ మావయ్య గారు ఏదో కోపంలో అంటుంది. అప్పుడు సాగర్ కోపంగా నర్మదని నువ్వు మాట్లాడకు, ఆయన నన్ను ప్రతిసారి దొంగ అని అవమానిస్తే భరించే ఓపిక నాకు లేదు అంటాడు. అప్పుడు నర్మద కన్న తండ్రి అన్న మాటలని నువ్వు భరించలేను అని అంటున్నావే, మరి నీ జాబ్ గురించి బయట వాళ్ళు అంటున్న మాటలు విని నేను ఎలా భరించాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటుంది. అప్పుడు సాగర్ మాట్లాడకుండా వస్తావా రావా అంటే వస్తాను సాగర్, భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉండాలి కాబట్టి నీకోసం ఎక్కడికైనా వస్తాను. నీకోసం కన్నవాళ్లనే వదిలేసిన దాన్ని ఈ ఇల్లు వదిలేయలేనా, కానీ నేను నీతో రావాలి అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అంటుంది. అప్పుడు సాగర్ ఏంటని అంటాడు. నర్మద జాబ్ మానేయి అంటుంది. సాగర్ షాక్ అయి ఏంటి అంటున్నావు అంటాడు. నర్మద నువ్వు జాబ్ మానేస్తే నేను నీ మాటకి గౌరవం ఇచ్చి నీ వెనక నేను అడవికి అయినా వస్తా అంటుంది. అప్పుడు సాగర్ ఏంటి నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండాలని బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంటే బ్లాక్మెయిల్ కాదు సాగర్, నర్మద వాళ్ళ ఆయన దొంగతనంగా ఉద్యోగం కొన్నాడు అని నా ఆఫీస్లో కొలీగ్స్ చీప్గా మాట్లాడుతుంటే నాకు చాలా అవమానంగా ఉంది. నేను ఫేస్ చేస్తున్న అవమానాలని మాటలని భరించడం చాలా కష్టంగా ఉంది. అందుకే నువ్వు ఈ జాబ్ మానేయి అంటుంది. దాంతో ఈరోజు ఎపిసోడ్ అయితే పూర్తి అవుతుంది. భాగ్యం అనుకున్నట్టే రామరాజు ఇల్లు తగలడిపోయింది. మరి రేపటి ఎపిసోడ్లో కూడా ఈ మంటలు ఇలానే ఉంటాయా లేదా అనేది మనం అయితే రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అయితే రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫేవరెట్ సీరియల్ స్టోరీస్ గురించి మీకు వినాలనుకుంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.